మన సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఇటు మద్రాస్కి వెళ్తారు, తిరుపతికి వెళ్తారు, లేకపోతే ఫస్ట్ ఇయర్లో మన దగ్గర ఉన్నది ఇంకోటి ఏంటి ఇటు బాంబేకి వెళ్తారు, నార్త్ వాళ్ళు ఢిల్లీకి వెళ్తారు, కాన్పూర్కి వెళ్ళనివ్వండి ఫస్ట్ ఇయర్లో. దెన్ అక్కడ సిజిపిఏని బట్టి దెన్ యూ అలాట్ ది వాట్ యు కాల్ ఐఐటీస్. వాళ్ళకు 2 ఐఐటీలో ఉన్న అవకాశం వస్తుంది కదా, ఒకసారి ఆలోచించండి కదా. జస్ట్ ఇట్స్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ ఇది. అట్లాగే ఇంకా వేరే వాటిలో కూడా ర్యాంకింగ్ సిస్టమ్ అనేది తీసేస్తేనే ఈ మ్యాడ్నెస్ తగ్గుతుంది. ఫస్ట్ ప్యారలల్ కోర్సెస్ ఇవి లాంచ్ చేయడం వల్ల కూడా తగ్గొచ్చు. ప్యారలల్ కోర్సెస్ కూడా చేయొచ్చు, కానీ అక్కడ ఏమవుతుందంటే ప్యారలల్ కోర్సులో ఒక చిన్న ఇష్యూ ఉంది సార్. యాక్చువల్గా ఒక హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళేది కేవలం ఇది సర్టిఫికేట్స్ కోసం కాదు కదా, కేవలం అకాడమికే కాదు కదా. దట్ ఎక్స్పోజర్, ఆ ల్యాబ్ ఉండాలి, ఆ పియర్ గ్రూప్ ఉండాలి. ఇప్పుడు ఐఐటీ నుంచి 2 పిల్లలు బయటకు వచ్చి స్టార్ట్అప్ చేయాలంటే వాళ్ళిద్దరు కలవాలి కదా. ఆన్లైన్ కోర్స్ ఆర్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్. సో యూ కెనాట్ రిప్లేస్ యూనివర్సిటీ ఆర్ దిస్ థింగ్. బట్ వాట్ ఐ వాస్ ట్రైన్ టు టెల్ యూ వాస్, అదే కాకుండా మనకు ఎన్ని ఐఐటీలు ఉన్నాయి సార్ ఇప్పుడు? 26 అయినా కదా. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకొక 25 కావాలి, ఇంకొక 50 కావాలా? ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లేక ఎన్ఐటి లాంటివి అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అవ్వడానికి గవర్నమెంట్ డబ్బులు ఒకప్పుడు ఇచ్చింది, కానీ అవి ఏమైనా మనకు తెలియదు, అది తెలుసు అనుకోండి. సో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్వాలిటీ పెంచి కాంపిటీషన్ తగ్గించవచ్చు కదా. హౌ కెన్ యూ కెనాట్ కిల్ కోచింగ్ ఇండస్ట్రీ, బిలీవ్ మై వర్డ్స్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కనుక ప్రాముఖ్యం ఇచ్చినట్టయితే, ఎప్పుడైతే మీరు ఇన్స్టిట్యూషన్ సంఖ్య పెంచుతారో, ఇన్స్టిట్యూషన్లో క్వాలిటీ పెంచుతారో, ఎంట్రన్స్లో తీసేయచ్చు కదా. ఎంట్రన్స్లో ఎందుకు చెప్పండి, అనవసరం కదా.